అది ఇప్పుడు మనం మాట్లాడాలి. నేనే యాంకర్ని, నువ్వు వచ్చావు కదా అని ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు రారు. ఇటుకు మీద ఇటుకు, ఇటుకు మీద ఇటుకు. అసలు నిన్ను ఎవరయ్యా పిలిచింది గెస్ట్ కింద? హలో, మన రేంజ్ కి ఎలాంటి ఉండాలి తెలుసా? ఉదయ్ భాను గారు, ఉదయ్ భాను గారు, సుమా గారు, సుధీర్ అన్న ఎలాంటి ఉండాలి? ఇలాంటి వాళ్ళు అందరూ ఉండాలంటే అక్కడ ఎవరు ఉండాలి తెలుసా? శేఖర్ మాస్టరు, గణేష్ మాస్టరు, తర్వాత పండు మాస్టరే. అబ్బా, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ తర్వాత పండు మాస్టరా? మరి ఎవరు అనుకున్నావు? మరి ఎటనుకున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? ఇటుకు మీద ఇటుకు, ఒక నక్లీస్ గొలుసు, అలాంటి సాంగ్లు చేశానండి. అసలు ఇటుకు మీద ఇటుకు పెట్టి ఎన్ని ఇల్లులు కట్టారు ఇప్పటి వరకు? ఇల్లులు అయితే కట్టలేదండి, ఇటుకల మీద పెట్టడం అయిపోతుంది. బాబు ఇల్లులు కట్టే టైప్ కాదు, ఇంట్లో దూరే రకం. బ్యాడ్ చేస్తున్నారు పిలిచి. బ్యాడ్ మళ్ళీ కొత్తగా చేయాలా ఏంటి? సరే కొంచెం ముయ్యండి, ఇది పెద్ద 6 ప్యాక్ ఉన్నట్టు. ఎందుకు అది? కరంగొలి మరి మధ్యన ఫేమస్ కదా, చూపిస్తాను. నేను కూడా వేసుకున్నానని. ఫేమస్ అని వేసుకున్నారా? అది మనకి పాజిటివిటీ రావాలి కదా, చుట్టుపక్కల అంతా నెగిటివిటీ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 క్వశ్చన్లు నెగిటివ్ చేశారు మీరు. అలాంటి నా దగ్గర రాకూడదని చెప్పేసి ఈ కరంగొలి మాల వేసుకున్నాను నేను. ఆ మాల వేసుకోగానే పాజిటివ్నెస్ వస్తుంది, స్ట్రాంగ్ గా ఉంటామని దానికి అర్థం. అవును, నా మీద ఎవరైనా కౌంటర్ వేసినా నేను ఫీల్ అయ్యేంత ఏం లేదు కదండి మీకు. చూసారా, నేను తీసుకోలేదు దీన్ని. సర్లే పండు, ఎన్ని సీజన్ల నుంచి డీ చేస్తున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ 8 years. కప్పు తీసుకోకుండా ఎన్ని సీజన్లు చేస్తారు? మండుతున్నట్టుంది. తీసుకుంటానండి, ఎవరేమన్నా తీసుకుంటాను నేను. ఎందుకు ఆ మాల వల్ల అంటారా? ఎందుకంటే నేను కప్పు కొట్టినంత వరకు ఎవరేమన్నా తీసుకుంటాను, కానీ కప్పు తీసుకున్నాక కప్పుతో ఒక్కొక్కనే కొడతాను. ఎన్ని సీజన్ల నుంచి డీ చేస్తున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ 8 years. ఈసారైనా కప్పు కొడతారా మీరు? ఈ సాల కప్పు నమ్మదే. రియల్ గా అలా ఎవరైనా అన్నారా? నువ్వేం చేస్తున్నావురా, డాన్స్ లేదు అట్లా ఇట్లా అని? కొన్ని విషయాలు వినడానికి బాధగా అనిపిస్తుంటాయి, కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు డాన్స్ చేసినా కూడా డాన్స్ చేయట్లేదు అంటారు. ఏ జడ్జిమెంట్ తో డాన్స్ చేయట్లేదు అంటారు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డాన్స్ చేయకంటేనే ఇన్ని సీజన్ నేను డీ చేసినా నాకు చిన్న డౌట్ వస్తుంది. పండుగ సీరియస్ గా ఉండమని చెప్పారా ఏంటి ఈ షోలో? మొత్తం మీరు కన్ను కొట్టింది నాకు అక్కడ కనిపిస్తుంది మానిటర్. అంటే సీరియస్ గా ఉంటే మీకు నచ్చదా? సీరియస్ గా ఉంటే నాకు నచ్చదు. బేసిక్ గా సిల్లీగా ఉండే అబ్బాయిలు అంటే నాకు ఇష్టం. ఫన్ గా ఉండాలి, అమ్మాయిలను ఎంటర్టైన్ చేయాలి. అందుకే ఇలాంటి కంటెంట్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరని చెప్పేసి నేను కామెడీ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు దాకా మీరు కామెడీ చేశారు, అది మాకు నీ మొఖం ఎలా ఉందో నాకు తెలుసుగా. ఏంటి ఇలాగ ఇస్తున్నా ఆన్సర్లు? బేసిక్ గా నేను జెన్యున్ గా అడుగుతున్నాను, ఇది నువ్వు జెన్యున్ గా చెప్పాలి. ఇప్పుడు వరకు నేను సరదాగా అన్నా, డాన్స్ విషయం అయినా ఏదైనా నువ్వు డాన్స్ చేస్తున్నావా, చిన్నది అంతే. నిన్ను రియల్ గా అలా ఎవరైనా అన్నారా? నువ్వేం చేస్తున్నావురా, డాన్స్ లేదు అట్లా ఇట్లా అని ఎప్పుడైనా నిన్ను ఇన్సల్ట్ చేశారా? అంటుంటారు ఎవరో మామూలుగా ఈ కమెంట్స్ లో గట్రా పెడుతుంటారు కదా. అది మీరు విన్నప్పుడు ఎప్పుడైనా బాధేస్తుంది, ఏంట్రా ఇంత కష్టపడుతున్నాను అని? అచ్చచ్చి అన్నిటి బాధపడితే మనం ఏం తీసుకోలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారా, ఓకే, వాళ్ళ వర్షన్ ఉంటుంది, వాళ్ళ వర్షన్లో వాళ్ళు అన్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో బేసిక్గా ఏంటంటే మీకంటే జూనియర్స్ మీ ముందే కప్పు తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నేను ఏం తక్కువ చేస్తున్నానని మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు దేనికి ఫీల్ అవ్వాలి అంటే, నాకన్నా వెనకతలు వచ్చిన నా జూనియర్స్ అందరూ కప్పు కొట్టారు, నేనేంటి కొట్టలేదని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫైనల్స్కి నేను ఎందుకు ఇదవనంటే, ఇప్పుడు ఒక షోలో ఒకటి గెలిచాడనేది ఆడియన్స్ బట్టి తెలుస్తుంది, ఒక టైటిల్ బట్టి కాదు. ఇప్పుడు నేను ఒక సీజన్ చేశాను, ఆ సీజన్లో పండు తెలిసాడు అంటే నేను సీజన్ గెలిచినట్టే. టైటిల్ గెలిస్తేనే తెలిసినట్టు కాదు. కొంతమంది టైటిల్ గెలిచినా జనాలకి రీచ్ అవ్వకపోవచ్చు. అవును. కొంతమంది టైటిల్ గెలవకపోయినా జనాలకు రీచ్ అవుతారు. అంటే అట్ లాస్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే, నేను జనాల్లో ఉండాలి, నేను జనాల్లో ఒకళ్ళ నన్ను అందరూ నా పేరు పలకాలి అనేది ప్రతి ఒక్కరికి ఇంటెన్షన్. నా పేరు పలుకుతున్నారంటే నేను గెలిచినట్టే ఆ సీజన్. సో నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే నేను సాటిస్ఫై అయిపోతా. ఫస్ట్ నేను సాటిస్ఫై అయిన తర్వాత, ఇప్పుడు నేను చేసిన దానికి నచ్చిందంటే వాళ్ళు సాటిస్ఫై అయినట్టే. సో అక్కడే నేను టైటిల్ గెలిచినట్టు. నేను ఎప్పుడు నా జనాలు ఎవరైతే నన్ను చూస్తున్నారో, ఎవరైతే నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నానో వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా లేదనేది నేను చూస్తాను, అంతే. బేసిక్గా మీరు ఏంటంటే ఆ నక్లీస్ గొలుసుతోనే ఎన్నో టైటిల్ కొట్టేశారు. ఆల్మోస్ట్ ఎన్ని మిలియన్స్ మీ సాంగ్ కి? 120 millions వెళ్ళింది. అసలు సీజన్ గెలిచినప్పుడు ఆ కప్పు తీసుకునే వీడియో కూడా అన్ని మిలియన్స్ వెళ్ళి ఉండదు.
అదే పెద్ద సక్సెస్ నాకు లైఫ్లో. అంటే నేను ఎప్పుడైనా టైటిల్ గెలిచినంటే నా ఫస్ట్ నేను నెక్లెస్ గురించి చెప్తా. నిజంగా చాలా గ్రేట్ పండు. ఎందుకంటే 128 మిలియన్ అంటే ఒక రియాలిటీ షోలో ఇప్పుడు వరకు నెంబర్ 1 ప్లేస్ లో ఉంది నక్లెస్ గర్ల్స్ సాంగ్. అంతకు మించి ఇప్పుడు ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు ఈ అవుతుంది. మధ్యన ట్రెండ్ అవుతుంది. ఎందుకు మీరు ఏ ఇంట్లోకి వెళ్ళాక ఈ సాంగ్ వచ్చింది? ఏంటి ఇందులో కూడా ఇల్లే గుర్తొచ్చిందా నీకు? నాకు అర్థం కావట్లే. అసలు నాకు చెప్పవా, బేసిక్గా ఏంటి ఈ సాంగ్ మీరు సొంతంగా రాయిపించుకున్నారా? సొంతంగా రాయిపించుకున్నా. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఒక ట్రెండింగ్ థీమ్ ఇచ్చారనమాట. రౌండ్ ట్రెండింగ్ అన్నారు కాబట్టి అట్లీస్ట్ ట్రెండ్ అయిన వాళ్ళ మీద సాంగ్ రాయిస్తే చూస్తారు కదా. సో ఆ విధంగా నేను వాళ్ళ మీద సాంగ్ రాయడం జరిగిందనమాట. మీరే రాశారా? రేల సురేష్ అని ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. సో అబ్బాయికి నేను చెప్పడం జరిగింది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. లిరిక్స్ మేము ఇద్దరం అనుకున్నాం. నేను ఆయనకి అంటే ఎవరి గురించి ఏంటంటే ఆ అబ్బాయికి తెలియదు కాబట్టి నేనే చెప్పాల్సి వచ్చింది, ఇది ఇలా రాయాలి అని చెప్పేసి. సో అంటే ఈ ఇటుకు మీద ఇటుకు అనేది మీద అయిందా? అయింది, తనే రాశాడు. సురేష్ ఆ ఇటుకు మీద ఇటుకు లైన్ మాత్రం సురేష్దే. సో బేసిక్గా ఏంటంటే మేము ఆన్ స్క్రీన్ లో చూసి మాట్లాడుతున్నాం, కానీ ఆఫ్ స్క్రీన్ మీకు అక్కడ లైవ్ లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. సో మీకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ సాంగ్ వినగానే, ఆ డాన్స్ అవ్వగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు? అంటే మనకేంటంటే అది ఫస్ట్ టైం విన్నప్పుడు జనాలు రియాక్ట్ అవుతారో ఆ రియాక్షన్ నాకు కావాలని చెప్పి నేను సాంగ్ కూడా ప్రాక్టీస్ చేయలే, డైరెక్ట్ డాన్స్ లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. సో అందరూ కొద్ది కొత్తగా అనిపించింది. సో అందరూ దాన్ని ఆ ట్రోలింగ్ అనేది అందరూ చూశారు కాబట్టి అందరూ ఎంజాయ్ చేశారనమాట ఆ సాంగ్ని. సో బేసిక్గా ఏంటంటే ఈ సాంగ్ చేసిన తర్వాత మీరు ఒక్కరే కాదు, కొన్ని వేల మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశారు. అవును, అవి చూసారా? ఎందుకు చూడాలి, అందరూ నన్ను ట్యాగ్ చేశారు కాబట్టి నేను కూడా రీషేర్ చేశా. అదేంటంటే ఆ గెటప్ కూడా అందరూ అలా వేసుకున్నారు అనమాట. పిల్లగా బొట్టు అన్ని పెట్టుకుని ఆ గెటప్ వేసుకుని చేయడం మాత్రం అది నాకు హైలైట్ అనిపించింది. ఆ గెటప్ మీరేనా? నేనే అలా రెడీ అనుకున్నా. అది అంటే క్లాస్ లో పిల్లక వరకు అనుకున్నా. దాని తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేసి అలాగలా ఒక్కొక్కటి. ఆ ప్యాంట్ కూడా నాకు ప్యాంట్ కూడా లేకపోతే మన సునీల్ మాస్టర్ ప్యాంట్ వేసుకున్నా. వాడు ఎంత లావు ఉన్నాడు, 36 సైజు, నాదేమో 30. ఇంకా ఆరెంజ్ రాసి అంటే ఇక్కడ దాకా ఎత్తుకున్నదాన్ని పాలు కట్టుకొని. సో ఆ రీల్స్ అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది? డెఫినెట్గా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మళ్ళీ నక్లెస్ గోల్స్ గుర్తొచ్చింది అనమాట. అంటే అప్పుడు కూడా చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆ రీల్ని ఆ వీడియోని అందరూ ఇమిటేట్ చేస్తూ చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చేయడం జరిగింది. అంతకుముందు మళ్ళీ పొట్టిదే కదా మా సాంగ్ కూడా చేశారు. సో ఫస్ట్ నక్లెస్ గోల్స్, దాంతో పొట్టిదే, నెక్స్ట్ ఇప్పుడు ఇది. మీరు ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతుంది సాంగ్ చేశారు, నక్లీస్ సాంగ్ చేశారు, పొట్టిది కాదమ్మా గట్టిదోయమ్మో. సో ఈ 3 సాంగ్స్ చూసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు మీకు? ఆ మూడిట్లో పోల్చుకుంటే ఫస్ట్ నక్లెస్ గోల్స్ చెప్తా. ఎందుకంటే నక్లెస్ గోల్స్ అయిన తర్వాత ఫస్ట్ ఆ మూవీ టీం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ మన రఘు కుంచే గారు ఫస్ట్ ఫోన్ చేశారు అనమాట. సో అంత పెద్ద డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి నాకు ఫోన్ రాగానే ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయ్యే, ఏంటి ఈయన మాడుతుంది. సార్ చెప్పండి సార్ అంటే, సాంగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్, మా మూవీ టీం అంతా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పి ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నాకు ఒక మూవీ టీం నుంచి ఫోన్ వచ్చింది అనేది ఇదే, ఈ సాంగ్ తీసుకొచ్చింది. దాని తర్వాత క్రాక్ మూవీకి వెళ్ళినప్పుడు గోపీచంద్ మల్లినేని గారు క్రాక్ మూవీ డైరెక్టర్ గారు పిలిచి నాకు చెప్పడం ఏంటి, ఆయన చూసారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత రీసెంట్ గా మళ్ళీ నేను మన గుంటూరు గారం సినిమా చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ సార్ కూడా అన్నారు, నీ సాంగ్ మా వైఫ్ కి చాలా ఇష్టం, ఆవిడ చాలా సార్లు చూపించింది, ఆవిడ డీప్ ఫాలో అవుతుంది, అండ్ నీ సాంగ్ చూసి నాకు చెప్పింది అనమాట ఈ సాంగ్ చూడమని. నేను చూశాను. అండ్ ఆ సాంగ్ నువ్వు ఎలా చెయ్యాలి అంటే, ఒక దాంట్లో చిన్న కామిక్ ఉంటాయి అనమాట. అవి జనాలకి ఒక బూత్ ఉంటుంది కదా, దాన్ని బూత్గా చూపించకుండా చేయొచ్చు. అర్థమైందా? సో అలాగా జనాలకి ఒక బ్యాడ్గా ఎలాగంటే నువ్వు చూపించావు, నీలో అది నాకు బాగా నచ్చిందని చెప్పి త్రివిక్రమ్ సార్ సాంగ్ వింటే బేసిక్ గా మనకి కొంచెం ఒకలాగా ఫీలింగ్ వస్తుంది. సో ఆ సాంగ్ కూడా మీరు ఆ ఫీలింగ్ లేకుండా చేశారు. అది నీలో బాగా నచ్చింది అని చెప్పి త్రివిక్రమ్ సార్ అనగానే అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన మనం ఒక లెజెండ్ లా చూస్తాం అనమాట. అలాంటి వాళ్ళు మనకి అలాంటి చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది.